అందరికీ నమస్కారం. నా పేరు రమ. నిన్నే వలచ 14వ భాగం. రచయిత పూర్ణి గారు. మొన్నటి వరకు చూడలేదు, కానీ అక్కడ షాప్ వాళ్ళతో బుకేస్ పెట్టించింది. ఈ రోజు కూడా రెడ్ రోజ్ బుకే తీసుకుని వాళ్ళ ఇంటి ముందు ఉన్న వినాయకుడి దగ్గర పెట్టేసి వెంటనే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది హిమ. ఫ్రెష్ అయి రాగానే అమ్మని చీర కట్టుకొని ఎల్లో కలర్ శారీ నీట్గా కట్టి సింగిల్ స్టెప్ వేస్తుంది. సౌమ్య వచ్చి న్యూ మోడల్ హెయిర్ స్టైల్ వేసి అమ్మ నిన్న కట్టిన పూల మాలను ముగ్గురికి పెడుతుంది. హేమ శారీ వద్దు అనడంతో హాఫ్ శారీ కట్టుకుంది. అయినా మీ ఫంక్షన్కి నేను ఇలా రెడీ అయి రావటం ఓవర్గా లేదని అంటుంది. హిమ అంత లేదులే, నిన్నెవరూ అక్కడ చదివే అమ్మాయి కాదు అనరు అని అంటూ, అయినా మేము ఉన్నాం కదా అని మాట్లాడుతూ ఉండగా సౌమ్య కట్టిన బ్లూ శారీ చాలా బాగుంది. దానికి ఆ మాట మార్చేసి వెంటనే అమ్మ బావ ఎక్కడా అని అంటుంది హిమ. నేను మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, రండి అని అంటాడు అక్షయ్. వస్తున్నాం బావా అని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే అన్ని మా లగేజ్ మొత్తం కూడా తీసుకొని బావతో కలిసి కాలేజీకి స్టార్ట్ అయ్యాము. సౌమ్య బావ మ్యాచింగ్ వేయడంతో కొంచెం సేపు వాళ్ళనిద్దరిని ఆట పట్టించి కాలేజీ రావడంతో లోపలికి వెళ్ళాము. బావని రానా, లావణ్య ఇన్వైట్ చేశారు అని బావ కూడా వచ్చాడు. నిన్న రానా ముందు అలా ఉండడంతో ఈ రోజు చాలా ఎంబారసింగ్గా అనిపించి వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తుంటే అందరూ వీళ్ళని చూస్తూ ఉంటారు. సింగిల్ స్టెప్ కావడంతో వెనక నుంచి చీర చెంగును కుడి చేత్తో పట్టుకుని జడ కవర్ చేస్తుంది హిమ. అమ్మ వద్దు వద్దు అని చెప్పినా కూడా నా హిప్ చైన్ పెట్టింది, అసలు కొన్నామే కానీ పెట్టుకునే లేదు అని పెట్టేసింది. అదేమో కవర్ చేయలేక అల్లాడిపోతుంది. మెడలో సింపుల్ డైమండ్ చైన్ వేసుకున్నాం. ముగ్గురికి సేమ్ ఉన్నాయి. వాళ్ళదేమో SH, నాదేమో R లెటర్. ఆ నానమ్మ అంటే చాలా ఇష్టం అనేది వేయించుకున్నాను. హిమ చేతికి నానమ్మ చేయించిన లావుపాటి గోల్డ్ బ్యాంకులు ఒకటి వేసి ఇంకొక చేతికి ఏమో స్మార్ట్ వాచ్ పెట్టాను. నా చైన్ ఈ రోజే వేసుకున్నా, డైలీ వేయను, ఓన్లీ ఇలా ఫంక్షన్స్ అప్పుడే వేసుకుంటాను. అది నా ఎల్లో కలర్ శారీ మీద సూపర్ కనపడుతుంది. లోపలికి వెళ్ళాం. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళంతా నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళాను. మా క్లాస్ వాళ్ళందరూ మన క్లాస్ రూమ్లో చేసి వచ్చేసి ఎంజాయ్ చేద్దాము పదండని అన్నారు. అలాగే అని అంటూ నేను, సౌమ్య, హేమ కలిసి బావకి చెప్పి అందరం కలిసి అక్కడికే వెళ్ళాము. అక్షయ్ రానాకే కాల్ చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడే తనకి వరుణ్ కనపడడంతో రానా ఎక్కడా అని అడిగాడు అక్షయ్. అదిగో అక్కడ ఉన్నాడు అని అంటూ చూపించి చెప్పాడు రానా. సరే అని కాల్ కట్ చేసి అక్కడి నుంచి రానా దగ్గరికి వెళ్తాడు అక్షయ్. వైట్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని డీజే వాళ్ళకి ఏవో చెప్తూ ఉన్నాడు రానా. వైట్ షర్ట్లో నుండి లోపల బ్లాక్ బనియన్ క్లియర్గా కనబడుతోంది. కండలు తిరిగిన శరీరాన్ని చూస్తూ అక్కడికి వెళ్ళి రానా ఇది ఫ్రెషర్స్ డేనా లేకపోతే నీ ఫ్యాషన్ షోనా అని అడుగుతాడు అక్షయ్. అదేంటి అలా అడుగుతున్నావు అని అడుగుతాడు రానా. మరి నువ్వు షర్ట్, నీ బనియన్, నీ జెయిన్స్ అని అంటాడు రానా. అవి వేసుకోకపోతే ఎలా అని నవ్వుతూ అంటాడు రానా. అది కాదు రానా, ఆడపిల్లల్ని పడేయాలని వేసావా లేకపోతే నా మరదల్ని పడేయాలని వేసావా అని నవ్వుతూ అంటాడు రానా. ఆ మాటలకి నేనెందుకు అలా చేస్తాను, నార్మల్ ప్యాంట్ షర్ట్లో కూడా వస్తే తప్పేనా అని నవ్వుతూ అంటాడు రానా. అయ్యో అదేం లేదులే అని నవ్వుతూ తనతో పాటే ఉంటాడు అక్షయ్ కూడా. అప్పుడే అశోక్ అక్కడికి వచ్చి అక్షయ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళగా ఈ మెంటలేంటి, ఫోన్ వద్దా దానికి అని అనుకుంటూ రానా ఎక్కడ ఉందా అని చూస్తూ అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటూ కూడా నేనేంటి తన గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నాను అని అనుకుని మళ్ళీ నార్మల్ అయ్యి అక్కడ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవడంతో స్టాఫ్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పడానికి అక్కడి నుంచి క్లాస్ రూమ్ వైపుకి వెళ్తాడు రానా. అన్ని రూమ్స్కి వెళ్ళి చెప్పి అక్కడి నుంచి హిమ వాళ్ళ రూమ్కి వెళ్తాడు రానా. అప్పుడే డాన్స్ లాస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. తన పైట నడుము చుట్టూ దోపి తన వాలు జడను ముందుకు వేసుకొని సాంగ్ రాగానే స్టెప్స్ ఇరగదీస్తూ ఉంటుంది హిమ. అలా అందరూ కలిసి ఒకే సింక్లో డాన్స్ వేస్తూ ఉంటారు. ఎల్లో కలర్ శారీ, పాల మీగడ లాంటి మేనిచ్చాయ వలన ఆ చీరకే అందం వచ్చింది. బారు జడ, దాని నిండా మల్లెలు, మెడలో చైన్ అని మళ్ళీ చూస్తాడు. అది R లెటర్ ఉంది. అది చూడగానే చిన్న నవ్వుతాడు. మళ్ళీ అలానే చూడటం తప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హే రానా సార్ ఆగండి అని సౌమ్య పిలుస్తుంది. ఏంటని వెనక్కి చూస్తాడు రానా. మా డాన్స్ ఎలా ఉందో చూసి చెప్పరా అని అంటున్నా సౌమ్యను కోపంగా చూస్తుంది హిమ. ఎందుకన్నట్టు చూడగా అమృత, నేహ, ప్రణవి అందరూ కూడా ఉండమనటంతో ఓకే అని అక్కడ చైర్లో కూర్చొని సాంగ్ని ప్లే చేస్తాడు రానా. హిమ తన వైపు కోపంగా చూస్తూ అందంగా నెమలిలాగా డాన్స్ వేస్తుంది. హిమ డాన్స్కి తగ్గట్టు కదిలే వాలు జడ, అలాగే నడుము చుట్టూ పైట దోపడంతో కనపడుతున్న నడుము, దానిని బంధిస్తూ ఉన్న హిప్ చైన్ చాలా కొత్తగా ఉంది. అలానే హిమాని చూస్తూ ఉన్నాడు. ప్రతి లిరిక్స్కి ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉన్న తింగరిని చూసి డాన్స్ బాగా వేస్తోంది అని అనుకోకుండా ఉండలేకపోతాడు రానా. సాంగ్ అవ్వగానే లాస్ట్కి
తన స్మైల్ మాత్రం మర్చిపోలేదు. ఆ స్మైల్ చూడగానే ఏదోలా అనిపించింది. ఎలా ఉందని అందరూ అడిగారు. సూపర్ అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రానా. ఏంటో ఇతగాడని అనుకుంటూ పెర్ఫెక్ట్ గా వచ్చిందని అనుకొని ఇంకా ప్రాక్టీస్ ఆపేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది హిమ. తర్వాత అందరూ కేక్ కటింగ్ చేద్దాం అనగానే అందరూ వచ్చి క్యాంటీన్ లో కూర్చొని కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన రానా ఉఫ్ అని దీర్ఘంగా నిట్టూర్చి అక్కడి నుంచి వచ్చేశాడు. క్యాంటీన్ కి వెళ్లి కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ అక్కడే ఉంటాడు. అప్పుడే నవ్వులు వినిపించడంతో అటు చూస్తాడు రానా. నవ్వుతూ కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. కానీ హిమ మాత్రం నేను తినను, నాకు ఇష్టం ఉండదని తినదు. అలానే చూస్తూ ఉండగా ఫోన్ వచ్చింది. చూడగా అక్షయ్ లిఫ్ట్ చేయగా నా మరదలకి సైట్ వేసింది చాల్రా అని పిలుస్తాడు అక్షయ్. వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానా. అక్కడ అంతా కూడా ఓకే కావటంతో స్పీచ్ మొదలు పెట్టారు. అందరూ చిన్న చిన్నగా గ్యాదర్ అవుతూ ఉన్నారు. మార్నింగ్ సెక్షన్ అంతా కూడా స్పీచెస్, ఈవినింగ్ అంతా పార్టీగా ఫిక్స్ అయిపోవడంతో అందరూ కూడా నీరసంగా స్పీచ్నే వింటూ అలా ఉండిపోయారు. అలా అలా సాయంత్రం అవ్వనే అయ్యింది. అందరూ లంచ్ చేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ అందరూ కూడా రెడీ అవుతున్నారు. హిమ కూడా జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అక్కడ అటెండ్ అవుతుంది. వాళ్ళది ముందే చెప్పేస్తారు. అల్లుడు రెడీ అవ్వచ్చని అనుకుంటూ ఫోన్ కూడా లేకపోవడంతో అలానే చుట్టూ చూస్తున్న తనని ఎవరో పక్కకి లాగారు. ఎవరు అని భయంగా అన్నాను. కానీ ఆ స్పర్శ నాకు తెలిసిందే. నా జడ తన మెడ చుట్టూ వేసుకొని మల్లెల మాల భుజం మీద పడగానే స్మెల్ చేస్తూ తన నడుము చుట్టూ చేయి వేసి ఇది నా ప్రాపర్టీ, కవర్ చేయని అంటాడు రానా. ఎవరో అర్థమైనా కానీ శరీర అలజడితో సైలెంట్ గా ఉండిపోయింది హిమ. చెయ్యి చుట్టూ వేస్తూ అలాగే ఇది చాలా క్యూట్ గా ఉంది అని హిప్ చేయిని పట్టుకుని చెప్తాడు రానా. అయినా ఏమీ మాట్లాడకుండా ఉన్న హిమ మాత్రం నడుము మీద గిచ్చగాని ఎందుకు గిచ్చావు, నన్ను ఎందుకు పట్టుకున్నారు, వదలండి అని అంటూ గింజుకుంటుంది హిమ. నీ స్టడీ అయ్యే వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వేంటి తెగ ఫోర్స్ కొడుతున్నావు. అక్కడి నుంచి ఒక రూమ్కి తీసుకుని వెళ్తాడు రానా. మొత్తం చీకటిగా ఉండడంతో రానా చెప్పిన మాటలకి చాలా సంతోషంగా ఉంది అని మనసులో తెగ ఆనందపడిపోతూ ఉంటుంది హిమ. ఇంకా నన్ను చూసి మూతి తిప్పుకుంటూ వెళ్తావా అని చిన్నగా బుగ్గ మీద బైట్ చేస్తాడు రానా. ఈ రోజు చాలా క్యూట్ ఉన్నావు. ఎంత అంటే మా మామని అడిగి ఇప్పుడే నిన్ను లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకుందామని అనిపిస్తుంది. బట్ నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయ్యాక పెళ్ళి అనుకున్నాను. నువ్వు నన్ను ఇలా రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నావని చిన్నగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు రానా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అని అంటుంది హిమ. అయినో అని అంటాడు రానా. మరి మీరు నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతుంది హిమ. ఏంటే ఇంత చెప్పినా కూడా ఇంకా నీకు అర్థం కాలేదా? నిజంగా నువ్వు తింగరివేనే అని అంటాడు రానా. నేనేం కాదు, నువ్వే శాడిస్ట్వే అనే మాటలు గొంతులోనే ఆగిపోయేలా తన చిట్టి నడుముని అతగాడి ఉక్కు పిడికిలికి ఒళ్ళంతా జలధరించిపోతుంది. ఏంటి అలా నలిపేస్తున్నావు అని పెదాలు వణుకుతూ ఉంటే కష్టంగా అడిగింది హిమ. బికాస్ నువ్వంటే నేను కాబట్టి, అందుకే నా ప్రాపర్టీ నాకు నచ్చినట్టుగా పట్టుకుంటున్నా అని సింపుల్ గా చెప్పి చిన్నగా కింద కొంగి నడుముకి ఉన్న హిప్ చైన్ ని తీయడానికి ట్రై చేస్తాడు రానా. ఎందుకు అది తీస్తున్నారని అడుగుతుంది హిమ. నా ఇష్టం, ఈ ఫంక్షన్ అయ్యాక నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను అని చెప్పి అది రాకపోయేసరికి వెంటనే తన నోటితో అది తీయటానికి చూస్తాడు రానా. తన పళ్ళు నడుముని తాకుతూ ఉంటే తెలియని ఆ మైకంలో పడిపోతుంది. తన తల మీద వేలు పోనిచ్చి ప్లీజ్ అమ్మ, నేను వద్దన్నా కూడా పెట్టింది అని ఏదోలా అనిపిస్తుంటే చిన్నగా చెప్పింది హిమ. అయినా కానీ హిమ నడుముకి ఘాటు పడేలా తీపి ముద్దిచ్చి తన నావి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఎడమ పక్కగా ఉన్న పుట్టుమచ్చను చూస్తూ ఇది నిజమైనదని అర్థమై వెంటనే అక్కడ గాఢంగా చుంపించి చిన్నగా ఘాటు పెట్టాడు రానా. మార్నింగ్ తనకలా కనిపించిన హిమాని చూస్తూ చాలా కంట్రోల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం అసలు వెనకడుగు వేయకుండా తన చుట్టూలో వేలు పోనిచ్చి గట్టిగా పట్టుకున్న హిమాని దగ్గరికి తీసుకొని అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అర్థమైందా అని అంటాడు రానా. అతగాడు నా గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉంటే వెంటనే అతగాడి పెదాలను అందుకుంటుంది హిమ. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత దాన్ని ఘాటుగా మార్చి తనలో తమకపు జ్వాలలు రేపిన తర్వాత తనని వదిలిపెడతాడు రానా. ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉన్న హిమాను వెంటనే తన ఉక్కు కౌగిల్లో బంధించి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు రానా. నాకు కూడా జాబ్ వచ్చాక అని ఊపిరి తీసుకుంటూ చెప్తుంది హిమ. కానీ తనకి అది చాలా బాగా నచ్చడంతో అలా అతగాడు ఉండటం అనుకుంటూ ఉండగా ఫోన్ రావడంతో అప్పుడు హిమ అక్కడ ఎవరూ లేకపోవడంతో వెంటనే సౌమ్య వాళ్ళ దగ్గరికి వస్తుంది. హిమ వాళ్ళు ఫస్ట్ మన పెర్ఫార్మెన్స్ అని చెప్పడంతో అక్కడి నుంచి రెడీ అవటానికి వెళ్ళిపోయాం మేము. డ్రెస్ చేంజ్ చేసుకొని అద్దంలో చూసుకోగా
వాచిపోయి ఉన్న కింద పెదవి ఎర్రగా కొత్తగా కనిపిస్తూ ఉన్న తన మొహాన్ని చూసుకుంటూ ఉన్న నాకు హేమ వచ్చి అక్కడ మేకప్ వేస్తుంది. జడ పాతకాలంలాగా పాపిడి తీయించుకున్న నాగారం జడ లూజ్గా వేయించుకొని పోనీ కట్టించుకొని అద్దంలో చూసుకొని నాకు నేనే మురిసిపోతూ ఉన్నాను. మల్లెలు పెట్టిన తర్వాత సూపర్ అని అందరూ కూడా చూస్తూ అన్నారు. అందరూ బ్లాక్ కలర్ వేసినా కానీ హిమ మాత్రం సూపర్ గా ఉంటుంది. వాళ్ళని రమ్మని పిలిచారు. అందరూ నన్ను కవర్ చేసి స్టెప్స్ వేశాక ఎంట్రీ ఇచ్చిన హిమ మీదనే అందరి కళ్ళు కూడా ఉన్నాయి. వేసిన 5 నిమిషాలు రెప్ప కొట్టకుండా అలాగే చూసుకుంటూ ఉన్నారు అందరూ కూడా హిమాని. అవ్వగానే వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది హిమ. డ్రెస్ చేంజ్ కి వెళ్తూ ఉంటే అప్పుడే వెంటనే హిమ దగ్గరికి వచ్చి ఇంత బాగా వేసావేంటే అని బ్లాక్ డ్రెస్ లో అందంగా ముద్దుగా ఉన్న తనతో వెంటనే 2 సెల్ఫీలు తీసుకుని ఎక్కడికి వెళ్ళకు అందరితోనే ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు రానా. అప్పుడే లోపలికి వెళ్ళిన తను శారీ కట్టుకోవాలా వద్దా అని అనుకుంటున్న తనకి అది కట్టుకుని అతగాడికి ఫుల్ మ్యాచింగ్ అవుతానని అనుకుని వెంటనే సౌమ్య చేత కట్టించుకుంటుంటే నడుముకి ఏమైంది, ఇక్కడ ఎర్రగా ఉందని అడిగింది సౌమ్య. ఏదో కుట్టిందిలే, మంటగా అనిపించిందని చెప్పేసి అది అవ్వగానే ఓకే మరి హెయిర్ స్టైల్ ఏం చేస్తామని అడిగింది హిమ. పఫ్ తీసి హెయిర్ లీవ్ చేస్తానని చెప్పింది సౌమ్య. వెనక డీప్ నెక్ కావడంతో అదే నయం అనుకుని ఓకే చెప్పి హెయిర్ స్టైల్ అయ్యాక అద్దంలో చూసుకొని అతగాడికి కనపడాలని అనుకుని అక్కడి నుంచి వస్తుంది హిమ. ఆర్గనైజర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు రానా. ఏదో చెప్తూ ఉన్నాడు కానీ నాకు అర్థం కావడం లేదు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు లావణ్య వచ్చి లుకింగ్ ప్రెట్టి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లావణ్య. షాకింగ్ గా అనిపించింది తనకి. ఈలోపు నా వీపు మీద జుట్టు ముందుకు వచ్చాయి, అర్థమయ్యింది రానా అని. ఆ జుట్టుని ముందుకు వెయ్యగా రౌండ్ గా హోల్ చేసి ఏంటే ఇది, దీని బ్లౌజ్ అంటారా అని కోపంగా అని విశాలంగా అందులో నుంచే తొంగి చూస్తూ ఉన్న పచ్చని వీపుని ముద్దాడి ఏంటి తెగ లైన్ వేస్తున్నావని కన్ను కొట్టి ముందుకు తిప్పి అడుగుతాడు రానా. అప్పుడు చూస్తుంది ఈ షర్ట్ ఎక్కడిది, నేను నీకు సేమ్ ఇలాంటిదే తీసుకున్నానని షర్ట్ చూస్తూ అంటుంది హిమ. నాకు మా అత్తమ్మ ఇచ్చిందని చెప్పి ఫుల్ మ్యాచింగ్ లో ఉన్న డ్రెస్సెస్ తో చూసిన వాళ్ళ ఎవరికైనా ఇద్దరు కపుల్స్ లాగే అనిపిస్తారు. టకటక ఒక 10 సెల్ఫీలు క్లిక్ పనికిచ్చి అక్కడి నుంచి హాల్ కి వెళ్తుంది హిమ. దూరం నుంచి తనని అలానే చూస్తూ ఉంటాడు రానా. ఇప్పుడు తనకి చాలా సంతోషంగా తృప్తిగా అనిపించి ఫంక్షన్ అంతా సూపర్ గా హ్యాండిల్ చేస్తూ అందరూ మనల్ని పొందుతాడు రానా. ఎటు తిరుగుతుంటే అటే చూస్తున్న హిమాని చూసి నవ్వుకుని ఫ్రెషర్స్ డే ఫంక్షన్ అయ్యేసరికి చాలా లేట్ అవడంతో అక్కడే డిన్నర్ చేసి అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. రానా మాత్రం హిమాని వదిలి వెళ్ళు అని అక్షయ్కి చెప్పగా ఓకే అని రానా మీద నమ్మకంతో హిమాకి చెప్పేసి వెళ్ళిపోతాడు అక్షయ్ విత్ సౌమ్య హేమ నిద్రపోతూ ఉండడంతో ఇంట్లోకి వెళ్లి త్వరగా నిద్రపోతారు. ఏంటి ఉండమన్నావని కళ్ళతోనే అడుగుతుంది హిమ. గేట్ దగ్గరికి రా అని అంటూ సైగ చేసి మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి హిమ దగ్గరికి వచ్చి బైక్ ఆపి ఎక్కువ అని అంటాడు రానా. శారీలో ఉన్న హిమ ఒక సైడ్ కి కూర్చొని అతగాడి భుజం మీద చెయ్యి వేసి కూర్చొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది హిమ. నో సర్ప్రైజ్ అని చెప్పి బైక్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు రానా. అప్పుడు చుట్టూ చూసిన హిమ వావ్ కేబుల్ బ్రిడ్జ్కి వచ్చామా అని సంతోషంగా నవ్వుతూ అంటుంది హిమ. నీకు ఇది డ్రీమ్ కదా ఇలా నీ భర్తతో రావాలని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, నచ్చిందా అని నవ్వుతూ అడుగుతాడు రానా. చాలా నచ్చింది అని నవ్వుతూ అడుగుతాడు రానా. చాలా అంటే చాలా అని అంటూ బైక్ ఆపగానే చుట్టూ చూస్తూ ఉన్న హిమ సంతోషాన్ని చూస్తూ అలానే చూస్తూ ఉంటాడు. 20 minutes కి అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తాడు రానా. ఇంటికి రాగానే బైక్ ఆపి జాగ్రత్త అని చెప్పి తన లోపలికి వెళ్ళగానే పడుకుంటుంది హిమ. అక్కడి నుంచి కాలేజీకి వెళ్తాడు రానా. అక్కడ కంప్లీట్ అవ్వగానే మార్నింగ్ ఎప్పటికో ఇంటికి వెళ్తాడు రానా. లోపలికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అలానే ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడు రానా. ఈ థింగర్ ఏంటో అనుకుని చాలాసేపు వర్క్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తనతో చేద్దాము అని అనిపించి వెంటనే అక్కడి నుంచి తింగరి ఇంటికే వెళ్తాడు రానా. ఒకటైనా కూడా ఇంకా లేవని హిమ బాగా అలసిపోయింది అని అర్థమయ్యి తనే లేస్తుంది అని వచ్చి హాల్లో కూర్చుంటారు మంజుల గారు. అక్షయ్ సౌమ్య హేమ బయటికి వెళ్లారు. అప్పుడే లోపలికి వెళ్ళిన రానా హిమ ఎక్కడ అని అడుగుతాడు. పైన ఉందలుడు అని అంటారు మంజుల గారు తన వైపు అర్థమై కానట్టు చూడగా. నాకు తెలుసు, నువ్వన్నా వెళ్ళి లేపు తనని, ఇంకా కొంచెం సేపు అని అంటూనే ఉందని అంటారు మంజుల గారు. అలాగే అత్తమ్మ అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి లోపలికి వెళ్తాడు రానా. శారీ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే నిద్రపోతూ ఉంటుంది హిమ. నిద్రలో చెదిరిన చీర నా హృదయంలో ఉన్నది నువ్వే చూడు అన్నట్టు ఉంది అతగాడి పరిస్థితి. తనకి తానే నవ్వుకొని
వెంటనే శారీ సరిగ్గా వేద్దామని వెళ్ళగా తన చేతిని నిద్రలో గట్టిగా పట్టుకుని తన హృదయానికి హత్తుకుంటూ పడుకుంటుంది హిమ. ఇంత ఆడుకుంటున్నావు, ఇప్పుడు కాదు, టైం వస్తుంది నాకు, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుని ఎలాగో అలా విడిపించుకున్నాడు అని సంతోషపడే లోపే ఆ చెయ్యి పట్టుకుని తన మీదకు లాక్కుంది హిమ. అబ్బా అని అనుకుని పూల చెండు మాదిరి తగిలిన హిమ వెంటనే కళ్ళు తెరిచి చూసి లవ్ యూ అని మళ్ళీ అలానే పడుకుంటుంది. హిమ లేద్దామని చూడగా తన చుట్టూ చేతులు బిగించి పట్టుకుని ఉన్న హిమ వదలటం లేదు అతన్ని. అసలు నా వెయిట్ ఎలా మోస్తోంది ఇది అని అనుకుంటూ డౌట్గా అనిపించి అలానే కొంచెం సేపు తనతో సేమ్ అలానే ఉంటాడు రానా. అబ్బా ఏంటి ఇంత బరువున్నావు నువ్వు, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ బరువుని కూడా ఇష్టంగా మోస్తానని అంటున్న హిమతో సహా పల్టీ కొట్టి తన కింద హిమ పైన ఉండేలా చేసుకొని ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు రానా. చాలా బాగుందని చెప్తూ రానా మెడవంపుల్లో మొహం పెట్టుకొని అక్కడే తన పెదాల నుంచి అలానే పడుకుంటుంది హిమ. చాలా బాగుందని చెప్తూ అలా పడుకుంటూ హిమ ఫీలింగ్స్ తో చంపేస్తోందని ముద్దుగా తిట్టుకుంటూ ఉండగా చిన్నగా అని అంటాడు రానా. మెడ మీద కోపంగా కరిచేసి అతగాడు ఉన్నాడు అని అనిపించి లేచి చూసిన తనకి వాళ్ళు ఉన్న పొజిషన్ ని చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది హిమ. హే ఏంటి అప్పుడే లేచావు, రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు, కొంచెం సేపు నా పక్కన పడుకోవా అని అడుగుతాడు రానా. అమ్మా, మా అమ్మ ఏమనుకుంటుంది అని అంటూ కంగారుగా లేవబోతూ ఉన్న హిమాని చూస్తూ మా అత్తకి నేను ఓకే అంట అని రానా చెప్పగానే వావ్ అని నవ్వుతూ నేను వెంటనే వస్తాను, ఫ్రెష్ అయ్యి అని చెప్పి అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది హిమ. చాలాసేపు ఫ్రెష్ అయ్యి టవల్ కోసం చూడగా ఎక్కడా కూడా అది కనపడలేదు. తను తెచ్చుకోలేదని అప్పుడు అర్థమయ్యి వెంటనే తన రూమ్లో రానా ఉన్న సంగతి గుర్తు తెచ్చుకొని బాత్రూమ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్కి దారి ఉండడంతో అమ్మయ్య అనుకున్నట్టు నుంచి వెళ్ళి డ్రెస్ పై వచ్చి అక్కడే ఉన్న రానా పక్కన కూర్చుంటుంది హిమ. లంచ్కి వెళ్దామని నీకోసం వచ్చాను, కానీ నువ్వేమో ఇంకా పడుకున్నావు, ఇంకా జడ ఎప్పుడు వేసుకుంటావని ముడిని లాగేశాడు రానా. ఎంత కష్టపడి పెట్టుకున్నాను, లాగేశావు, నేను ఆయిల్ పెట్టించుకొని జడ వేయించుకొని వస్తానని కిందకి వెళ్ళి అమ్మ చేత జడ వేయించుకొని లంచ్కి వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఎండగా ఉండటంతో కారులో స్టార్ట్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది, వెళ్ళాం, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేశాడు, ఇద్దరము తిన్నాం. అప్పుడే ఒక కాల్ వచ్చింది రానాకి. ఫాస్ట్ గా లిఫ్ట్ చేశాడు రానా. ఎందుకో చాలా కంగారుగా ఉన్నట్టు ఉన్నాడు. వెంటనే కట్ చేసి వస్తున్నానని చెప్పాడు రానా. ఎక్కడికి వెళ్తాడు అని ఆలోచిస్తూ హిమను చూస్తూ నా కోసం నువ్వు 7 ఏళ్ళు ఎదురు చూస్తావా అని అడుగుతాడు రానా. హా, కానీ ఎందుకు అని అంటుంది హిమ. నేను ఒక వర్క్ మీద వెళ్తున్నాను, ఇప్పటికిప్పుడైతే నేను రాలేను, మాది ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, కానీ నువ్వు ఉన్నావు అనే నేను కాలేజీకి వచ్చాను, చెప్పు, నువ్వు నా కోసం వెయిట్ చేస్తావా అని అడుగుతాడు రానా. హా అని అంటూ తల ఊపుతుంది హిమ. ఫోన్ రోజు చేస్తావు కదూ అని అడుగుతుంది హిమ విత్ కన్నీళ్లతో. ఇల్లు రాగానే కుదరదు, కానీ నీ కోసం ట్రై చేస్తానని ఆపి జాగ్రత్తని గట్టిగా హత్తుకుని చెప్తాడు రానా. హా, చాలా మిస్ అవుతాను అని ఏడుస్తున్న హిమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తన కోసం కార్ అప్పటికే రెడీగా ఉండడంతో జాగ్రత్తని మళ్ళీ వస్తానని తన పాకెట్ తడమగా తన గుర్తుగా ఉంచుకుందామని అనుకుని బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రానా. రానా వెళ్ళాక రోజు తన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది హిమ. చేయటం కుదరదని చెప్పాడు కదా, చాలా బిజీ అనుకుని అలానే డైలీ కాలేజ్కి వెళ్ళి ఇలా జరుగుతూ ఉంది. హాలిడేస్కి నానమ్మ తాతయ్య ఇళ్ళకి వెళ్ళడం, అతగాడు తనకిచ్చిన గులాబీ మొక్కను చూస్తూ ఉండడం, అత్తయ్య మామయ్య గౌతమ్ అక్షయ్ బావ ఇలా త్వరగానే బీటెక్ ఎంబీఏ కూడా పూర్తయిపోయాయి. స్టడీస్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన రానా రాకపోయేసరికి అలానే ఎదురు చూస్తూ ఉంటుంది హిమ. ఇంట్లో ఆల్రెడీ మా గురించి తెలియటంతో ఎవరూ కూడా నా పెళ్లి ప్రస్తావాన్ని తీసుకుని రాలేదు. జాబ్ చేయాలని అనిపించింది, క్యాంపస్ సెలక్షన్స్ ఆఫర్ లెటర్ రావటంతో ఓకే చేశాను, హైరా టెక్నాలజీస్లో రావటంతో వెంటనే జాయిన్ అవుతుంది హిమ. రోజు అతగాడి కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంది. జాబ్ వచ్చి 1 మంత్ అయ్యాక ఒకరోజు ఎవరో పొద్దున్నే తాంబూలాలు తీసుకుని వచ్చారు. చాలా కోపం వచ్చింది. కిందకి విసురుగా వెళ్తుంటే అప్పుడే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన రానాను ఒక పరుగున వెళ్ళి మీదకు దూకుతుంది హిమ. వెనక్కి పడకుండా చాలా జాగ్రత్తగా పట్టుకుని చిన్నగా అని అంటాడు రానా. ఎంత మిస్ అయ్యాను అని ఏడ్చేస్తూ ఉన్న హిమాను చూసి మా పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ అని చెప్పగానే వెంటనే కిందకు దిగుతుంది హిమ. వెంటనే వాళ్ళ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని
వెంటనే అక్కడి నుంచి వెళ్లి మంజుల గారి వెనక నిలబడుతుంది హిమ. సవితల్లి కావడంతో ఏదో పేరు కన్ని మాట్లాడి తాంబూలాలు మార్చుకొని ముహూర్తం అప్పుడు బాగుండడంతో అప్పుడే రింగ్స్ మార్చుకొని లగ్న పత్రికని కూడా రాయిస్తారు. 7 రోజుల తర్వాత పెళ్ళని చెప్పగానే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. ఆ కార్యక్రమం అవ్వగానే సావిత్రి గారు, ప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్తారు. వెంటనే అమ్మ నాన్న బయటికి వెళ్ళనా అని అడుగుతుంది హిమ. వెళ్ళిరా అమ్మా అని చెప్పగానే అక్కడి నుంచి నవ్వుతూ రానాతో కలిసి వెళ్ళిపోతుంది హిమ. ఈ 7 ఏళ్ళు నేను నిన్నెంతగా మిస్ అయ్యాను అని చెప్తూ టైం కూడా చూడకుండా నైట్ వరకు రానాతోనే ఉండిపోతుంది హిమ. నిద్రపోతున్న హిమాని తీసుకొని ఇంటికి వెళ్ళి అత్తయ్యకు చెప్పి అక్కడి నుంచి తన అవుట్ హౌస్ కి వెళ్తాడు రానా. మనస్సంతా హాయిగా ఉంది అని అనుకుంటూ అక్కడే ఆ రాత్రంతా ఉండిపోతాడు రానా. పొద్దున్నే లేట్ అయితే జిమ్ కి కూడా వెళ్లకుండా అతగాడి ఫోన్ తను వాడటంతో దాని నుండే కాల్ చేస్తుంది హిమ. షాపింగ్ కి వెళ్ళకు, అన్ని అవే వస్తాయని చెప్పి అన్ని ఇంటికే పంపించాడు రానా. చాలా సందడిగా ఉంది. అందరూ వచ్చారు. పెళ్లి నానమ్మ వాళ్ళ ఊర్లో అని ఫిక్స్ అయింది. 2 రోజులు ఉందనగా అందరం బయలుదేరాం. అక్కడే మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చాలా సంతోషంగా అక్కడి నుంచి రానాతో అక్కడి నుంచి అత్తవారింటికి సాగనంపుతారు. ఎన్నో ఆశలతో ఇంట్లో కడుగు పెట్టిన హిమాతో రానా ఇంకా ప్రసాద్ మావయ్య మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి సవితల్లి అయినప్పుడు అలాగే వాళ్ళ కూతురు నా ఆడపడుచు కవిత, నా మరిది ప్రవీణ్ ఇద్దరు నన్ను చూసి ఏదో ఒకటి అనేవాళ్ళు. నాకు అత్తగా ఎందుకు ఉంటారు, కొత్త పెళ్లి కూతురు అని కూడా లేకుండా రోజు ఏదో ఒక పని చేయించేది. సావిత్రి కార్యానికి వచ్చి తీసుకువెళ్లడంతో అక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. రానా ఎంతో ప్రేమగా నన్ను చూసుకునేవాడు. 16 రోజుల పండుగ కూడా అక్కడే జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్న హిమ మళ్ళీ అత్తారింటికి బయలుదేరింది. మా ఆయన వాళ్ళ తండ్రి ప్రేమకి చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాడు అని తలుచుకొని అక్కడే వాళ్ళతోటే ఉండిపోయింది. రానా కోసం కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.